ఫ్రెండ్స్, నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వెస్లీ క్రియేషన్స్. ఇవాళ వీడియోలో స్క్రీన్ మీద కనబడుతున్నట్టుగానే ఫోటో అనేది ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి అయితే నేర్చుకుందాం. సో చాలా సింపుల్ అనమాట. వీడియో స్టార్ట్ చేసే ముందు తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి. నేను ఈ వీడియోకి వచ్చేసి ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. సో లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, ఇంకా కొత్త వాళ్ళకు కూడా చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే బాగా అర్థమవుతుంది. ఇదనమాట ఫ్రెండ్స్ ఒరిజినల్ ఫోటో. సో ఎడిట్ చేసిన తర్వాత ఇలాగైతే అవుతుంది. సో సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. సో సింపుల్గా మీరు ఏం చేయని అవసరం లేదు, సింపుల్ ప్రాసెస్. సో చూడండి, ఏదైతే ఒరిజినల్ ఫోటో ఉందో దాన్ని షేర్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి స్నాప్సీడ్ యాప్లోకి తీసుకోండి. సో స్నాప్సీడ్ యాప్ మీద క్లిక్ చేయగానే మనకి ఫోటో అనేది స్నాప్సీడ్ యాప్లో ఓపెన్ అవుతుంది. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే టూల్స్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి, సో ఫస్ట్ ఆప్షన్ ట్యూన్ ఇమేజ్ ఉంది కదా, దానికి సెలెక్ట్ చేసుకొని థర్డ్ ఆప్షన్ సాచురేషన్ని మొత్తం 0 పెట్టుకోండి ఫ్రెండ్స్, అంటే మొత్తం బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. సో డన్ ఇచ్చేయండి. డన్ ఇచ్చేసాక సింపుల్గా మీరు మళ్ళీ టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి డీటెయిల్స్ ఆప్షన్లోకి వెళ్ళండి. సెకండ్ ఆప్షన్ డీటెయిల్స్ ఆప్షన్లోకి వెళ్ళి స్ట్రక్చర్ని అయితే ఒక 20 or 30 దగ్గరలో అయితే పెంచుకోండి ఫ్రెండ్స్. పెంచుకుంటే మనకి ఫోటో అనేది ఇమేజ్ అనేది కొంచెం క్లారిటీగా అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత పైన వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళండి. పైన యారో మీద క్లిక్ ఇస్తే లేయర్స్లోకి వెళ్ళి వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళాక మీరు సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ట్యూన్ ఇమేజ్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మనం ఇమేజ్ అనేది ట్యూన్ ఇమేజ్లోనే కదా మనం బ్లాక్ అండ్ వైట్ అనేది చేసుకున్నాం. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఐ సింబల్ మీద క్లిక్ ఇవ్వకండి, రెడ్ కలర్ వస్తుంది. సో కింద ఇన్వర్ట్ అని ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. సో దాన్ని క్లిక్ చేసుకొని జూమ్ చేసుకొని కింద యారో జీరో పెట్టుకోండి. హార్డ్నెస్ అనేది బ్రష్ది. సో 0 పెట్టుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఎక్కడైతే కలర్ కావాలో మన షర్ట్ దగ్గర కానీ మన డ్రెస్లో ఎక్కడైతే మనకి కలర్ కావాలనుకుంటామో అక్కడ బ్రష్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా సో నేను ఎట్లయితే చూపిస్తున్నానో సేమ్ అట్లనే చేయండి. మీరు పర్ఫెక్ట్ ఇమేజ్ అనేది వస్తుంది మీకు థంబ్నెయిల్లో చూసినట్టుగానే సేమ్ డిట్టో. సో చూడండి, నేను కొంచెం స్పీడ్గా అయితే చేస్తున్నాను వీడియో అనేది. సో లెంతీ అయిపోతుంది అని చెప్పేసి నేను కొంచెం ఫాస్ట్ మోషన్లో పెట్టాను వీడియో. సో ఓన్లీ నేను డ్రెస్ దగ్గరే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి మీరు, నేను ఇంకా డ్రెస్ ఇంకా ప్యాంట్ దగ్గర చేస్తున్నాను, షర్ట్ దగ్గర. సో మొత్తం ఇట్లా మనకి ఎక్కడెక్కడైతే మనకి డ్రెస్ ఉందో అక్కడక్కడ మనం బ్రష్ చేసుకుంటే సింపుల్గా మనకి ఇట్లా అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఒకవేళ మనకి బ్లాక్ అండ్ వైట్ మిస్టేక్ అయితే కనుక, ఏదైనా మిస్టేక్ అయితే సో మళ్ళీ యారో మార్క్ అనేది ఉంది కదా, అక్కడ 100 పై లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ యారో మార్క్ని క్లిక్ చేస్తే 100 వచ్చే వరకు మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ అనేది వస్తుంది మిస్టేక్ అయితే. సో మళ్ళీ 0 పెట్టుకోవాలి, 0 పెట్టుకుని చేస్తేనే మనకి వస్తుంది కింద. సో ఆల్రెడీ మీకు అందరికీ తెలిసి ఉంటుంది స్నాప్సీడ్ అనేది ఎట్లా యూస్ చేయాలని చెప్పేసి. సో ఒకవేళ తెలియకపోతే నా ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి, అందులో చూడండి ఫ్రెండ్స్. అందులో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను నేను. సో అయిపోయింది ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ గ్లాసెస్ దగ్గర కూడా మనకి కలర్ అనేది కావాలి. సో నేను గ్లాసెస్ జూమ్ చేసుకొని సో ఓన్లీ గ్లాసెస్ మీద నేను కలర్ బ్రష్ అనేది చేసుకుంటున్నాను. సో చూడొచ్చు మీరు, కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో చూసారు కదా, ఇప్పుడు ఏదో చూడడానికి అయితే ఇమేజ్ అనేది సింపుల్గా రెడీ అయిపోయింది. సో ఇంతే ఫ్రెండ్స్, సింపుల్, చాలా ఈజీ ఫ్రెండ్స్. చూసారు కదా, ఇంత చిన్న 2 స్టెప్ ప్రాసెస్లో మనకి ఫోటో అనేది కంప్లీట్ అయిపోయింది. సో సింపుల్గా మనకి ఫోటో అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేశారంటే సింపుల్గా రైట్ క్లిక్ ఇవ్వండి. సో లెఫ్ట్ సైడ్ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి డీటెయిల్స్లోకి వెళ్ళండి. సెకండ్ ఆప్షన్ ఇప్పుడు షార్ప్నెస్ అనేది పెంచుకోండి, ఒక 30 or 40 దగ్గరలో అదే పెట్టుకోండి. సో మనకి క్లారిటీగా ఎవ్రీ ఫ్రేమ్ కూడా మనకి డీటెయిల్గా కనిపిస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా మీరు డన్ ఇచ్చేయండి. డన్ ఇచ్చేస్తే మనకి స్టోరేజ్ పర్మిషన్ అడుగుతుంది. సింపుల్గా గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఏం లేదు. ఫోటో అనేది చాలా సింపుల్గా ఉంది. వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే నాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. వేరే కొత్త వాళ్ళకు కూడా మనకి వీడియో అనేది పుష్ అవుతుంది, కొత్త వ్యూస్ కూడా మనకి వస్తాయన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఫోటో అనేది కంప్లీట్గా అయిపోయింది. చూడండి, సేమ్ క్లారిటీ థంబ్నెయిల్లో చూసినట్టుగానే. సో ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.